రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో హైడ్రామా టీడీపీ అభ్యర్థులుగా బీదా మస్తాన్రావు, సానా సతీష్ను చంద్రబాబు ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన అన్న నాగబాబుకి రాజ్యసభ ఇవ్వాలి అని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అయితే సానా సతీష్ కోసం నాగబాబుకి చంద్రబాబు రాజ్యసభ సీటు ఇవ్వలేదు. దీంతో పవన్ను నమ్మించేందుకు టీడీపీ ప్రెస్ నోట్లో నాగబాబుకు మంత్రి పదవి ప్రకటన చేశారు చంద్రబాబు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో హైడ్రామా నెలకొంది. టీడీపీ అభ్యర్థులుగా బీదా మస్తాన్రావు, సానా సతీష్ను చంద్రబాబు ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ నుండి తెలుసుకుందాం. సతీష్, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో హైడ్రామా నెలకొంది. వాస్తవానికి రేపటితో రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. రేపు ఖచ్చితంగా 3 స్థానాలకు సంబంధించిన నామినేషన్లు దాఖలు కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే 3 స్థానాల్లో 3 పార్టీలు ఖచ్చితంగా 3 సీట్ల కోసం పట్టుబడినటువంటి పరిస్థితి. బీజేపీ నుండి ఆర్ కృష్ణేను రాజ్యసభ అభ్యర్థిగా ఈ రోజు ప్రకటించింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళినటువంటి బీదా మస్తాన్రావు, అదేవిధంగా మరొక 2వ రాజ్యసభ స్థానాన్ని సానా సతీష్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, గతంలో అనేక వివాదాలు, అనేక ఆరోపణలు, సిబిఐ కేసులు ఉన్నటువంటి వ్యక్తి సానా సతీష్ ని ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి కాబట్టి చంద్రబాబు ఇద్దరు ఆ డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు బీదా మస్తాన్రావు, సానా సతీష్ కి అవకాశం కల్పించారు. అయితే ఇందులో బీసీగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరామన్ తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు కూడా ఒకే ఒక్క మత్స్యకారు రాజ్యసభలో అవకాశం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ మోపిదేవి వెంకటరామన్కి ఆ రాజ్యసభ స్థానాన్ని పునరుద్ధరించలేదు. మత్స్యకారుడిని రాజ్యసభ నుండి వెనక్కి తీసేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ తెలుగుదేశం జనసేన మధ్య ఈ ఒక రాజ్యసభ సీటు కోసం మాత్రం తీవ్ర స్థాయిలో పోరు అంతర్గత విభేదాలు సంభవించిన విషయం అయితే ఈ రోజు చంద్రబాబు స్వయంగా ఇచ్చినటువంటి ఒక ప్రకటన ద్వారా స్పష్టమవుతుంది. ఎందుకంటే తన అన్న నాగబాబుకి రాజ్యసభ స్థానం కోసం పవన్ కళ్యాణ్ పట్టుపట్టారు. గతంలో ఢిల్లీ వెళ్లి అదే అంశాన్ని కేంద్ర పెద్దల దగ్గర చెప్పారు. అదే విధంగా ఇటు చంద్రబాబును కలిసినప్పుడు కూడా ఆ విషయం పైన పట్టుబట్టారు. కానీ రాజ్యసభ అభ్యర్థుల్లో మాత్రం లోకేష్ మనిషిగా ఉన్నటువంటి సానా సతీష్ ఎట్టి పరిస్థితుల్లో నాగబాబు కాదు సానా సతీష్కి ఇవ్వాల్సిందని లోకేష్ పట్టుబట్టడంతో చంద్రబాబు సానా సతీష్ వైపు మొగ్గు చూపారు. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా విభేదించినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని బొద్దగించేందుకు, పవన్ కళ్యాణ్ సంతృప్తి పరిచేందుకు నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటారు. అంటే ఒక మంత్రివర్గ బెర్త్ ఖాళీ ఉంది, అదే లేకపోతే పునరుద్ధరణ చేసి మళ్ళీ పునర్వ్యవస్థీకరణలో ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం ఒక చర్చ జరుగుతుంది. ఆ వచ్చేటప్పుడు నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటారు. అంటే ఇప్పటి వరకు రాజ్యసభలో ఎమ్మెల్యేగా కాదు, ఎమ్మెల్సీగా కూడా నాగబాబు లేరు. భవిష్యత్తులో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చేటువంటి హామీ ఆ పవన్ కళ్యాణ్ పట్టుబట్టి సాధించినట్టు తెలుస్తుంది. అందుకని ఆశ్చర్యంగా ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పత్రికా ప్రకటనలో జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబును త్వరలో మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారంటేనే ఏ స్థాయిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య నాగబాబు రాజ్యసభ సీటు విషయంలో అంతర్గత వర్గపోరు వైరం నడిచిందన్న విషయం స్పష్టం అవుతుంది. ఇప్పుడు మరొకసారి చాలా స్పష్టంగా ఇక్కడ తెలుగుదేశం జనసేన మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు ఒక ఎస్టాబ్లిష్ కావడంతో పాటుగా బీసీల్లో ఎవరైతే మోపిదేవి వెంకటరామన్ తీసే ఆ స్థానాన్ని ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తికి లోకేష్ మనిషికి ఇచ్చారు. సో లోకేష్ మరొకసారి మొన్నటి వరకు మంత్రివర్గంలో పట్టు సాధించడం కోసం ప్రయత్నించి రాజ్యసభ స్థానాల్లో కూడా తన మనుషుల్నే తన అనుచరులనే పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో లోకేష్ మనిషి కోసం చంద్రబాబు నాగబాబుకి రాజ్యసభ ఇవ్వకుండా నాగబాబుని పవన్ కళ్యాణ్ సంతృప్తి పరిచేందుకు మంత్రివర్గంలో తీసుకుంటానని ప్రకటన చేయడం అనేది ఇటు టీడీపీ అటు జనసేనలో కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే సతీష్, కూటమితో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు సమానంగా ఇవ్వాల్సిన రాజ్యసభ సీటులో కూడా జనసేనకు ఇక్కడ ఒక విధంగా అన్యాయం జరిగిందని అనుకోవాలి. ఎందుకంటే నాగబాబు మొదటి నుంచి కూడా రాజ్యసభ సీటు కోసం ఆసక్తిగా ఉన్నారు. కానీ ఈ నేపథ్యంలో కేవలం టీడీపీ, బీజేపీకి మాత్రమే రాజ్యసభ సీట్లను కేటాయించడం అంటే దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి? మహేశ్వరి, ఎన్నికల ముందు వరకు అంతా సమానం అని చెప్తున్నప్పటికీ కూడా ఎన్నికల ఫలితాల తర్వాత 135 స్థానాలు మాకు వచ్చాయి. చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు కోరుకున్నారు. తెలుగుదేశం పార్టీకి అత్యధికమైన ఓట్ షేర్ ఉంది, అత్యధిక స్థానాలు ఉన్నాయి కాబట్టి అత్యధిక పదవులు కూడా మాకే దక్కుతాయన్నటువంటి ఫార్ములాని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదే విషయాన్ని ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ అన్న అయినా సరే అదే ఫార్ములా వర్తిస్తుందని చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు. సో అందుకని నాగబాబుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యసభ ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. అంతేకాకుండా నాగబాబుకి మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఒక ప్రకటన ద్వారా భవిష్యత్తులో కూడా నాగబాబుకి రాజ్యసభకి అవకాశం, ఎందుకంటే ఎంపీల సంఖ్య పవన్ కళ్యాణ్ పార్టీకి జనసేన పార్టీకి పెంచకూడదన్నటువంటి ఒక వ్యూహం ఏమైనా ఉందా అన్న చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రాష్ట్ర స్థాయి వరకు జనసేన పరిమితం చేయాలి, లేకపోతే
ఢిల్లీ స్థాయిలో పరిచయాలు పెరిగితే మళ్ళీ ఆ బలం పెరిగితే ఇబ్బంది అవుతుందన్న ఒక వ్యూహం కూడా దీని వెనక ఉందని రాజకీయ వర్గాలు చర్చ సాగుతుంది. కానీ ప్రస్తుతానికి అయితే నాగబాబు కోసం పవన్ కళ్యాణ్ రాజ్యసభ కోసం చేసినటువంటి ప్రయత్నాలు విఫలమయ్యాయి. మంత్రి పదవి ఇస్తామని ప్రకటించడంతో ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిగింది. రేపు ఈ ప్రకటించినటువంటి రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే సతీష్, మంత్రి పదవి భవిష్యత్తులో కేటాయిస్తామని చెప్పారు, కానీ ఏ శాఖ అన్నది కూడా ఎటువంటి వివరణ అయితే ఇవ్వలేదు. అంటే ఇదంతా మభ్య పెట్టడానికి చేసే ప్రయత్నంగా అనుకోవచ్చా? వాస్తవానికి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రివర్గంలో ఒక మంత్రివర్గ స్థానం ఖాళీ ఉంది. దాన్ని మరి నాగబాబుకి ఇస్తారా, లేకపోతే మళ్ళీ మార్చిలో కొంతమంది మంత్రులు మార్పులు చేర్పులు చేస్తామన్నటువంటి ఒక చర్చ కూడా టీడీపీలో సాగుతుంది. దాన్ని ఇస్తారా అన్నటువంటి ఇంకా దానికి సంబంధించి సందేహాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు పట్టుబట్టి చంద్రబాబు వైఖరి పైన తెలుగుదేశం పైన నమ్మకం లేక అధికారికంగా ప్రకటించాల్సిందని ఒక పట్టుబట్టారు. సో నాగబాబుని అందుకనే ఈ రోజు మంత్రివర్గంలోకి తీసుకుంటామని, బహుశా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీకి సంబంధించి కూడా ఫలానా వ్యక్తిని మేము త్వరలో మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఇలా అధికారికంగా పత్రిక ప్రకటించినటువంటి సందర్భం లేదు. సో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య నాగబాబు రాజ్యసభ స్థానం కోసం ఏ స్థాయిలో విభేదాలు వచ్చాయో, ఏ స్థాయిలో అంతర్గత పోరు ముదిరిందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అందుకోసమనే నాగబాబు అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించి ఇది చెప్పకపోతే, ఎందుకంటే నమ్మకం లేదు చంద్రబాబు పైన, మళ్ళీ మాట మారుతున్నట్టు ఒక అనుమానం ఉంది. అందుకోసమని ఇటువంటి ప్రకటన చేయించారు జనసేన అటువంటి చర్చ కూడా సాగుతుంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ సతీష్.